నేను పివి గిరిధర్ న్యాయవాదిని మాట్లాడుతున్నాను. ఇది వరకు ఏదైతే సుంట్యం గ్రామం విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ భూ స్కామ్లు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా అసైన్డ్ ల్యాండ్స్కి సంబంధించి పట్ట భూములకి సంబంధించి వాటికి కనెక్షన్ ఉన్నటువంటి ల్యాండ్ పూలింగ్ సంబంధించి, అలాగే పేదలకి ఇల్లు నవరత్నాల పథకం కింద ఇవ్వబడినటువంటి ఇల్లుల గురించి, వీటిలన్నింటిలోనే ఒకదానికోటి కనెక్షన్ ఎలా ఉంది, అవి పెద్దల చేతిలోకి ఎలా వెళ్ళిపోయాయి, వాటి మీద స్కామ్ ఎలా జరుగుతుంది, అసలు నిజంగా పేదవాళ్ళకి ఇల్లు అందుతున్నదా లేదా, ఇప్పుడు నిజంగా పేదవాళ్ళు ఆ ఇల్లుల్లోని కానీ లేకపోతే ఆ వేకెంట్ సైట్లోని కానీ ఉన్నారా, ఆ వేకెంట్ సైట్లలోని ఎవరైనా ఉంటే ఒకవేళ ఇల్లు కట్టుకున్న వాళ్ళు నిజంగా ఎవరికి కేటాయించారో వాళ్ళు కట్టుకున్నారా లేకపోతే మరొకరు కన్స్ట్రక్షన్ చేసుకున్నారా అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు చర్చిస్తాం కూడా. అయితే ఈరోజు నేను మాట్లాడాలనుకున్నది ఒకే ఒక ప్రధాన అంశం. ఈరోజు అక్కడ సుంట్యాం గ్రామంలో ఏవైతే ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారో, లేకపోతే ఇదివరకు ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వంలో ల్యాండ్ పూలింగ్ చేశారో, అలాగే ఇప్పుడు ఏవైతే ఫర్దర్గా అక్కడ ల్యాండ్స్ మీద అసైన్డ్ ల్యాండ్స్ మీద పూలింగ్ అనేటువంటి ప్రోగ్రాం ఉందో, ఎవరైతే ఎంక్రోచర్స్ ఉన్నారని చెప్తున్నారో, ఈ ఎంక్రోచర్స్ కానీ అనుభవంలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే అసైనీస్ కానీ, అంటే ఎవరికైతే పట్టా ఇవ్వబడిందో ఆ పట్టాదారులు కానీ ఏ ఒక్కళ్ళు కూడా ఆ భూమి మీద లేరు. ఇది ముఖ్యమైన అంశం ఇక్కడ అందరూ గమనించవలసింది. అలాగే రేపు పొద్దున్న మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించేది కూడా ఈ విషయం మీదే. ఇది ఎందుకు ఇంత పచ్చి ఘోరంగా ఇంత ఓపెన్గా ఈ స్కామ్ జరుగుతున్నది, ఇలా జరుగుతుంటే ఎందుకు ఎవరు దీని గురించి పట్టించుకోవటం లేదనేటువంటి విషయాలు కూడా చర్చిస్తాం. అయితే ఇప్పుడు మరొకసారి ఈరోజు నేను చెప్పదలుచుకున్న అంశం అతి ముఖ్యమైనది. అందరూ గమనించవలసింది ఏమిటంటే, అసైనీస్ అంటే ఎవరికైతే కేటాయించబడిందో, ఎవరికైతే పట్టా ఇవ్వబడిందో, ఆ పట్టా ద్వారా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు పేదవాళ్ళు కాదు, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, కోట్లు సంపాదించుకుంటున్నారు. 2, పోనీ అందులో ఎవరైనా అనుభవపుదారులు ఉన్నారా? రైతుల పేరు మీద మాట్లాడదామనంటే అసలు రైతులు అనే వాళ్ళు ఆ భూముల మీద లేరు. ఇక ఇంకెవరున్నారు? ఎంక్రోచ్మెంట్ చూపిస్తాము అని అంటే ఎంక్రోచర్స్ కూడా ఎవరు లేరు. ఇంత ఖచ్చితంగా మేము చెప్పడానికి కారణం, అక్కడ స్వయంగా ఏవైతే ఇప్పుడు ఈ డిస్ప్యూట్లో ఉన్నాయో, ఏవైతే ఇప్పుడు ఎలిగేషన్స్ ఉన్నాయో, ఏవైతే న్యూస్ పేపర్స్లో కూడా ఎలిగేషన్స్ వస్తున్నాయి ఈ భూముల మీద సంబంధించి, మేము స్వయంగా అక్కడ ఉన్న రైతులు, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల దగ్గర మేము తీసుకున్న స్టేట్మెంట్స్ని కూడా మేము త్రూ కోర్టు వాటిని ప్రొడ్యూస్ చేస్తాం. ఇప్పుడు మరోసారి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, వీళ్ళెవ్వరూ లేనప్పుడు మరి అది ఎవరిది? 1 కొండపోరంబోకు, 2 ఉత్తి కొండపోరంబోకు కాదు, మొత్తం కొండది. దాంట్లో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, అది గవర్నమెంట్ తోపది. దాంట్లో ఆ ల్యాండ్లో ఉన్నటువంటి చెట్లు ఏ జాతి చెట్లు ఉన్నాయంటే మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఫుల్గా కవర్ అయి ఉన్నాయి. ఆ చెట్లన్నీ కూడా హుదుహుదులో పడిపోయి మళ్ళీ నిలదొక్కుకొని మళ్ళీ పెరిగిపోయిన చెట్లు కూడా ఉన్నాయి. కాకపోతే ఆ చెట్లన్నీ ఒకే జాతికి సంబంధించినవి. అవన్నీ కూడా జీడి మామిడి, జీడి తోటలు. ఈ జీడి తోటల్ని ఫలసాయం ఎవరు పట్టుకెళ్తున్నారు? సో అందులో ఈ 3 వర్గాలు లేరు. రైతులు లేరు, అంటే వాటిని సంరక్షించి వాటిని పండించుకోవడానికి ప్రత్యేకంగా రైతులు అనేటువంటి వాళ్ళు లేరు. ఎంక్రోచర్స్ లేరు, ఎంక్రోచ్ చేయడానికి అవకాశం లేదు. అన్ని జీడి తోటలే, చాలా తిక్కుగా ఉంటాయి చెట్లు, సాంద్రత ఎక్కువ. నెక్స్ట్, ఎంక్రోచర్స్ ఎవరైనా ఉన్నారంటే ఎంక్రోచర్స్కి సంబంధం లేదు. చెట్లుంటే ఎంక్రోచర్స్ ఉండి ఏం చేస్తారు? ఒకవేళ ఎవరైనా ఎంక్రోచర్స్ కానీ అనుభవంలోని కానీ ఉంటే వాళ్ళు ఎంతకాలంగా జీడి చెట్ల మీదే బతుకుతున్నారా, లేకపోతే జీడి చెట్లనే పండిస్తున్నారా, లేకపోతే ఎవరికైతే అసైన్ చేయబడిందో వాళ్ళు జీడి చెట్లు నాటారా? జీడి చెట్లు అవి నాటినవి కాదు, అవి గవర్నమెంట్ తోపు. ఎప్పటి నుంచో ఆ కొండంతా ఆ చెట్లే ఉన్నాయి. మరి ఇది ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒక పక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, ఇంకో పక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, ఇంకో పక్క సర్వే డిపార్ట్మెంట్ ఉంది, ఇంకో పక్క ఎన్వైర్మెంటల్ డిపార్ట్మెంట్ ఉంది. ఇన్ని డిపార్ట్మెంట్లు ఉంటుండగా ఏ ఒక్కళ్ళు కూడా అసలు అక్కడ క్రాప్ అంటే ఎప్పటికప్పుడు అడంగల్లో విలేజ్ అకౌంట్ నెంబర్ 3లో రాయాలి కదండి. అసలు బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం ఒక జమాబందీ కానీ, వాటికి సంబంధించిన ఏ రిజిస్టర్ కానీ, బి పర్మనెంట్ రిజిస్టర్ కానీ, విలేజ్ రిజిస్టర్స్ కానీ, విలేజ్ అకౌంట్స్ కానీ, రెవెన్యూ కోడ్ కానీ, ఏ ఒక్క చట్టం ప్రకారము కూడా ఒక్క డాక్యుమెంట్ కూడా లేదు. కాబట్టే ఈరోజు ఇవన్నీ సృష్టించగలుగుతున్నారు. ఇది 1900
70 నుంచి జరుగుతున్నది. సో అది ఎప్పుడైతే 2006 నుంచి ప్రారంభించారో ఇంకా తీవ్రం అయిపోయింది. అంటే ప్రతి సెంటు భూమి కూడా ఆక్యుపై చేసేయడం, బినామీల పేరు మీద రాయడం జరిగింది. సో ఈరోజు పంటలు పండించిన వాళ్ళు లేరు, ఆ తోటల్ని చూసుకునే వాళ్ళు లేరు, సంరక్షణ లేదు. అవి కేవలం వాటి మట్టుకు అవి కొండ మీద న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా పెరిగినటువంటి గవర్నమెంట్ తోపది. దాంట్లో ఈ జీడి పిక్కలు వచ్చే సమయానికి మాత్రం ఆ చుట్టుపక్కల ఉన్న విలేజ్లన్నింటిలోకి ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుతున్న అసైన్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ల్యాండ్లో ఉన్నటువంటి జీడి తోటలన్నీ కూడా పంట ఎప్పుడు వస్తుందో అప్పటి నుంచి ఆ పంటను కాపు కాసుకోవడానికి ఒకరిద్దరు మనుషులు ఉంటారు. వాళ్ళు మాత్రమే ఆ పంటనంతటిని కూడా కలెక్ట్ చేసుకుంటారు. ఇలా చిన్న చిన్న ప్యాచెస్ కింద కొందరు సర్దుకొని పంటల సమయంలో మాత్రమే వచ్చి ఈ పంటలన్నీ కలెక్ట్ చేసుకొని ఆ పళ్ళన్నీ అమ్ముకొని ఆ పిక్కలు మాత్రం జీడి పిక్కలు మాత్రం కొనుక్కోవడానికి ఒక బ్రోకర్ ఉన్నాడు. వీళ్ళందరి దగ్గర నుంచి ఒకలే కలెక్ట్ చేసి వాటిలన్నింటినీ ఆ దళారి తీసుకువెళ్ళి గొడవల్లో పెట్టుకుంటాడు. అతను వాటిని నేరుగా అమ్ముకుంటాడు. ఇది అక్కడ జరుగుతుంది. మరి ఇంత పంట బయటికి పోతున్నప్పుడు మరి ప్రభుత్వానికి ఫలసాయం నష్టం, ప్రకృతి సిద్ధంగా నష్టం, అంటే ప్రకృతి సిద్ధమైనటువంటి వనరులకి నష్టం, అలాగే కొండ ప్రాంతానికి నష్టం, అలాగే ఇన్కమ్ నష్టం. ఈరోజు అసైన్డ్ ల్యాండ్ అని చెప్పి వాటిని శుభ్రంగా ఎక్కడికక్కడ చెట్లు నరికారు. మరి వాల్టా చట్టం కింద ఈ చెట్లు ఎన్ని నరికారు, మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి, అక్కడ ఏ ఏ రకాల చెట్లు ఉన్నాయి, ఏ చెట్టు వలన ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, అసలు ఆ చెట్లు వలన అక్కడ ఉన్నటువంటి చెట్ల సాంద్రత వలన అక్కడ బతికేటువంటి పక్షి జాతుల దగ్గర నుంచి జంతువుల వరకు ఎన్ని రకాలైనటువంటివి ఆ చెట్ల మీద ఆధారపడి బతుకుతున్నాయి. అన్ని చెట్లు నరికినప్పుడు దానికి రీహాబిలిటేషన్ ఎలా చేయాలి, ఈ చట్టాలన్నీ ఏమవుతున్నాయి, అసలు ఈ చట్టాలు ఎందుకు పెట్టారు, ఈ చట్టాలను అమలు జరగనప్పుడు ఈ చట్టాలకి అధికారులు ఏం చేస్తున్నారు, ఆ అధికారుల మీద ఉన్న విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, అలాగే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఏసీబీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది. ఈ డిపార్ట్మెంట్లన్నీ ఉన్నది దేనికి, అసలు రెవెన్యూ డిపార్ట్మెంటు, సర్వే డిపార్ట్మెంటు, అలాగే విలేజ్ అకౌంట్స్, ఇది ప్రతి ఒక్కరు కూడా ఇంతమంది కొల్యూడైపోతుంటే ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత భూమి మీద ఎప్పటికప్పుడు ఏ ఇన్కమ్ ఉంది, ఆ ఇన్కమ్ని ఏ రూపంలోని తిరిగి ఖర్చు పెట్టాలనేటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఏదైతే ఈ విఎంఆర్డిఏ ఇది వరకు ఉడా కానీ విఎంఆర్డిఏ కానీ ఈ రెండింటిలో ఖచ్చితంగా సెక్షన్ 21 ప్రకారం ఏ ఒక్క రూపాయి కూడా బిజినెస్ చేసినా ఏం చేసినా వచ్చిన ప్రతి రూపాయి కూడా తిరిగి విఎంఆర్డిఏకి సంబంధించిన వ్యవహారాలకి, ట్రాన్సాక్షన్స్కి, లేకపోతే ప్రగతికి ఉపయోగించాలి తప్ప, డెవలప్మెంట్కి ఉపయోగించాలి తప్ప, అది విఎంఆర్డిఏ డెవలప్మెంట్ ఏరియా ఏదైతే ఉందో వాటిలో ఉపయోగించాలి తప్ప ఈ డబ్బుని మరొక దగ్గరికి డైవర్ట్ చేయడానికి వీల్లేదు. సో ఈరోజు విఎంఆర్డిఏలో వేల కోట్ల రూపాయలు మనీ స్విండ్లింగ్ జరుగుతున్నప్పుడు, వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నప్పుడు మరి వాటినన్నింటినీ దుర్వినియోగపరిచినట్టే, గవర్నమెంట్ ఎక్స్చెక్కర్కి కొన్ని వేల కోట్లు నష్టం వచ్చినట్టే వీటి మీద సమగ్రమైన రిపోర్టు తయారు చేయబడుతుంది. దీని మీద కాగ్ ఇచ్చిన రిపోర్టులు కూడా తప్పు. ఆడిటర్ అండ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు కూడా ఉడా మీద తప్పే. వీటిలన్నింటినీ నిరూపిస్తాం. న్యాయస్థానం ద్వారా నిరూపించినట్లయితేనే ప్రజలకి, అటు ప్రభుత్వానికి కూడా, నిజమైన పేద ప్రజలకి, ప్రభుత్వానికి కూడా నష్టం లేకుండా ఎవరికి ఏది ధర్మమో, ఎవరికి ఏది అందితే న్యాయమో అవన్నీ జరుగుతాయి. అందువల్ల మరొకసారి గుర్తుపెట్టుకోండి, ఈ వివరాలన్నీ మీ ముందు ఉంచడానికి కారణం, ఒకవేళ ఇలాంటి డిస్ప్యూటెడ్ వ్యవహారాల్లో ఏవైనా ప్లాట్లు కానీ పొరపాటును కొనుక్కున్నా, లేకపోతే ఏవైనా ప్లాట్లు కానీ పొరపాటును కేటాయించారని చెప్పి ఇల్లు కట్టుకున్నా రేపు పొద్దున్న మోసపోతారు. ఒక న్యాయవాదిని కానీ, లేకపోతే ఉడా అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఏదైనా గవర్నమెంట్ సెక్టార్ని కానీ పూర్తి స్థాయిలో వివరాలు కనుక్కొని ఆ భూమిని మీరు కేటాయిస్తే తీసుకోవచ్చా, లేకపోతే కొనుక్కోవచ్చా, ఏం చేయొచ్చు అనేటువంటిది అప్రమత్తంగా భూమి వ్యవహారం చెయ్యండి. విశాఖపట్నం ప్రాంతంలో విఎంఆర్డిఏ పరిధిలో ముఖ్యంగా భూమి కొనుక్కునేటప్పుడు భూమి పూర్తి వివరాలు తెలుసుకోకుండా కొనుక్కున్నట్లయితే జీవితకాలం కష్టపడి సంపాదించిన ప్రతి నయా పైసా దాంట్లో దండుగైపోతుంది. అది సంవత్సరాలు పడి ఈ విషయాలు తేలవు. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వివరాలు కనుక్కొని
ప్రజలందరూ సేఫ్గా ఉండాలి, వాళ్ళ డబ్బు జాగ్రత్త పెట్టుకోవాలన్న విషయం మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈ విషయాన్ని మీ ముందు ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలను అందరూ గమనించండి. ఆ భూముల మీద ఎవ్వరూ లేదు, అది పూర్తిగా గవర్నమెంట్ భూమి. కొందరు రైతులు మాత్రం ఆ చుట్టుపక్కల విలేజ్ల్లోని ఆ పంట వచ్చినప్పుడు మాత్రమే పంట తీసుకెళ్ళి అమ్ముకొని మళ్ళీ అది వదిలేస్తారు. అందువలన ఆ చెట్లు అనేటువంటివి, అక్కడ ఉన్న పర్యావరణం అనేటువంటిది, ఆ కొండలు అనేటువంటివి ఎవరు పాలనలో లేవు, ఎవరు సంరక్షించట్లేదు. అవి ప్రకృతి సిద్ధంగా అంటే న్యాచురల్గా పెరుగుతున్నటువంటివి. ఈ కొండల్ని ఇలా న్యాచురల్గా ఉన్న వాటిని ఇలాంటి మంచి ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ని సర్వనాశనం చేయకుండా ఆపడం మనందరి బాధ్యత అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.